దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. విద్య, ఉద్యోగం, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 8074513343. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి జాతకులు, మీ జీవితం సర్వనాశనం కావడానికి మీ జీవితంలో ఉన్న ఈ ఇద్దరు ప్రధాన శత్రువులే కారణము. ఇది జ్యోతిష పండితులు చెప్తున్న మాట. మీ యొక్క గ్రహాల స్థితి ఆధారంగా ఇలా జరుగుతూనే ఉంటుంది. వారి విషయంలో అప్రమత్తంగా లేకపోతే భారీ ప్రమాదాలు ఒకదాని తర్వాత ఒకటి మీ గ్రహ స్థాయి నీచంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి. గ్రహాలు నీచ స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క శత్రువులు మిమ్మల్ని చాలా వరకు కూడాను ఇబ్బందుల పాలు చేస్తారు. ఈ ఇద్దరు శత్రువులు మిమ్మల్ని, మీ యొక్క జీవితాన్ని అధః పాతాళానికి తొక్కేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఆ యొక్క ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కావున మీరు చేయవలసిందల్లా కూడాను ఆ శత్రువులు ఎవరో తెలుసుకొని మీ జాగ్రత్తలు మీరు తీసుకొని దైవ సహాయం కోసం అర్థించడమే. అయితే కుంభరాశి వారి జాతకులు, మీ యొక్క జీవితంలో మిమ్మల్ని నాశనం చేసే విధంగా పావులు కదుపుతున్న ఆ ఇద్దరు శత్రువులు ఎవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు, కానీ లోపల మాత్రం చాలా వరకు సున్నితంగా ఉంటారు. ఎదుటి వారి మాటలు ఎక్కువగా ఆలకిస్తూ ఉంటారు. అలాగే చెప్పుడు మాటలు వినే తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క బలాన్ని, బలహీనతలను తెలుసుకున్నటువంటి ఆ శత్రువులు ఎవరో కాదండి, మీకు చాలా అయినవారు, మీరు ప్రియంగా భావించేవారే. ఆ శత్రువులు మీ చుట్టుపక్కలే ఉంటారు, మీరు గమనించలేకపోతారు. అయితే మీరు గమనించుకోగలిగితేనే ప్రమాదాల నుండి బయటపడగలుగుతారు. ఆ యొక్క శత్రువులు మీ యొక్క బంధువులు. అవునండి, మీ బంధుమిత్రుల్లో ఉన్నటువంటి ఒకరు మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందుల పాలు చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీ వలన వారు ఎన్నో రకాలైనటువంటి అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు. వారి అవసరార్థం మేరకు మిమ్మల్ని కొన్ని రకాలుగా బలి పశువుల్ని కూడా చేస్తూ ఉంటారు. ప్రత్యక్షంగా మీతో చాలా బాగా ఉంటారు, కానీ పరోక్షంగా వారి కోసము వారు మిమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటారు. ఇక ఇంకొకరు ఎవరు అన్నట్లయితే గనక మీ యొక్క సన్నిహితులు, అంటే స్నేహితులు అండి. మీరు చాలా వరకు మిత్రత్వానికి పెద్దపీట వేస్తూ ఉంటారు. అదే అవకాశాన్నిగా మలుచుకుని వారు మీ యొక్క అన్ని రకములైనటువంటి సమస్యలకు కారణమవుతున్నారు. మీ యొక్క ఆలోచనలను వారితో పంచుకుంటారు. వారు మీ యొక్క ఆలోచనలు తస్కరించి వారి ఎదుగుదలకు ఉపయోగించుకుంటున్నారు. కావున మీరు ఏమిటంటే గనక ప్రతి విషయాన్ని, చిన్న విషయమైనా పెద్ద విషయమైనా అందరికీ చెబుతూ ఉంటారు, అందరితో పంచుకుంటూ ఉంటారు. ఆ యొక్క పని అవుతూ ఉన్నప్పుడు, లేకపోతే ఆ యొక్క పని గురించి ప్రారంభిస్తున్నప్పుడే అందరికీ చెప్పేస్తూ ఉంటారు. తత్ఫలితంగా మీ యొక్క ఆలోచనలు సాకారం కాకుండా వారు విశ్వ ప్రయత్నాలు చేసి మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటారు. మీకు సమస్యలు వస్తూ ఉంటాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. ఎవరికి ఏ విధమైనటువంటి విషయాలు చెప్పవద్దు. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. మీ విషయాల్లో మీరు ఎవరిని తలదూచనివ్వద్దు. మూడవ వ్యక్తిని మీ యొక్క జీవితంలో కూడా, భాగస్వామికి మీకు మధ్యన జరుగుతున్నటువంటి గొడవల్లో కావచ్చు, సంభాషణలో కావచ్చు, ఎవరిని తీసుకురావద్దు. అలాగే ఏ విధమైనటువంటి సలహా కోసం ఎవరికి మీ యొక్క ఆలోచనలు తెలియపరచనివ్వద్దు. ఎవరిని గుడ్డిగా అస్సలు నమ్మే ప్రయత్నం చేయొద్దు. ఈ జాగ్రత్తలు పాటించండి. శివారాధన కుంభరాశి వారి జాతకులకు ఎంతగానో మేలు చేస్తోంది. మీకు వీలు కుదిరినప్పుడు పరమశివునికి రుద్రాభిషేకాన్ని చేయించండి. పరమశివుని అనుగ్రహాన్ని పుష్కలంగా పొందగలుగుతారు. కుంభరాశి వారి జాతకులు ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.